హలో, వెల్కమ్ టు నవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. ఈరోజైతే వెజ్ శాండ్విచ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యా. నాకైతే కొంచెం పని ఉంది, నువ్వైతే కటింగ్ చేసేసాను మా హస్బెండ్కి చెప్పా. తనైతే కటింగ్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ నా కుకింగ్ వీడియోలో అందరికీ చెప్పా, తను కటింగ్ బాగా చేస్తారు, నేను కటింగ్ చేసినవన్నీ ఎప్పుడు ఎంచుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు అనేసి. చూడండి, అదే నేను చెప్పింది కరెక్టా కాదా మీకు అర్థమవుతుంది. చాలా మంచిగా కట్ చేస్తారు, చాలా చిన్న పీసెస్గా కట్ చేస్తారు. నాకేమో కొంచెం ఓపిక తక్కువ, ఎట్లా ఉంటే అట్లా కట్ చేసేస్తాను నేను. ఏదైనా నోట్లోకి పోయేదే కదా, దాంట్లో కటింగ్ కూడా బాగుండాలని నేను ఎప్పుడు అనుకోను. బట్ కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కటింగ్ కూడా ప్రో అయ్యి ఉంటేనే బాగుంటుందని తను ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు. ఫస్ట్ అయితే ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, కుకుంబర్, నెక్స్ట్ వచ్చి టమాటోస్, నెక్స్ట్ వచ్చి ఆనియన్, ఆ తర్వాత లెట్యూస్, అవన్నీ కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు శాండ్విచ్ చేసినప్పుడు స్టఫ్ ఎప్పుడు నాకు చాలా చిన్నగా ఉండి, దట్టు మనం యాడ్ చేసుకున్న డ్రెస్సింగ్ లేదంటే మయోనీస్ ఏదైనా బాగా మంచిగా కలవాలంటే నాకు చిన్న పీసెస్ అంటేనే ఇష్టం. సో ఆయనకి చెప్పాను, నువ్వు అన్ని చిన్నగానే కట్ చేయనేసి. యాక్చువల్లీ కుకింగ్ చేసినప్పుడు అమ్మాయిలు తెలివి యూజ్ చేసే అంత బాగా అబ్బాయిలను తెలివి యూజ్ చేయరేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటారు చూడండి, ఇప్పుడు బ్రెడ్ ఎట్లా కట్ చేస్తామో అన్నీ పెట్టేసుకొని ఒక్క లెవెల్లో అవన్నీ తీసేయచ్చు సైడ్స్ అన్నీ. బట్ మా హస్బెండ్ చూసారా, ఒక్కోటి అది అంతా కట్ చేసుకొని పెట్టారు. అది డిఫరెన్స్ అండి మనకి వాళ్ళకి. వాళ్ళు బాగా చేస్తారు, బట్ కొంచెం లాంగ్ ప్రాసెస్లో చేస్తారు. ముందుగా కట్ చేసుకున్న పీసెస్లో తందూరి మైనస్ యాడ్ చేసుకున్నా, నెక్స్ట్ వచ్చి క్రీమీ సెసార్, ఆ తర్వాత క్లాసిక్ ర్యాంచ్ కూడా యాడ్ చేసుకున్నా. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా పట్టినట్టు. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం గీ వేసుకొని బ్రెడ్ స్లైసెస్లో ఆ స్టఫ్ అనేది పెట్టేసుకొని ఇంకా దాన్ని రెండు వైపులు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. అండి, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ముచ్చట శాండ్విచ్తో స్టార్ట్ అయ్యి డ్రాగన్ ఫ్రూట్తో ఎండ్ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.